వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీలో కూటమిలో విభేదాలకు బీజం పడిందా? టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో మర్మమేమిటి? పవన్ కళ్యాణ్ సైతం కంట్రోల్ తప్పారా? టీడీపీని చులకన చేసి పవన్ మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎన్డీఏ కూటమికి దూరం చేయడమే లక్ష్యమా? కూటమి కట్టడానికి తానే కారణమని చెప్పి ఇప్పుడు తానే కూటమిని చీల్చనున్నారా? పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? ఇక ఏపీలో కూటమి బీటల వారనుందా? సభను చూసి పవన్కు పూనకం వచ్చిందా? 10 ఏళ్లు చంద్రబాబే సీఎం అంటూనే చురకలంటిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒక్కొక్కసారి కొంతమంది తాము కొమ్మను తామే నరుకుంటారు. తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇది నిజమనే చెప్పాల్సి ఉంటుంది. తన వల్లే టీడీపీ బ్రతికి బట్టకట్టిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన అన్న నాగబాబు అదుపు గతి తప్పి మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో టీడీపీ జనసేన మధ్య గొడవకు పవన్ ఆయన అన్న నాగబాబు బీజం వేశారనే వ్యాఖ్యలు వినపడుతూ ఉన్నాయి. అది మొలకెత్తి నెమ్మదిగా చెట్టుగా పెరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించింది. పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్, నాగబాబు, జనసేన నాయకులు పూనకం వచ్చిన వాళ్ల మాదిరిగా ఊగిపోయారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని మైకుల్లో నోరు జారారు. తమ ప్రత్యర్థిగా వైసీపీతో పాటు టీడీపీని కూడా జనసేన నేతలు భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినపడుతూ ఉన్నాయి. అందుకే వైసీపీ కంటే టీడీపీని పరోక్షంగా కించపరిచేలా మాట్లాడారు. జనసేన విషయంలో వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్నటి ఆవిర్భావ సభలో నాగబాబు, పవన్ కళ్యాణ్ జగన్పై తక్కువగా మాట్లాడి టీడీపీపై పరోక్షంగా నోరు పారేసుకున్నారు. అందుకే ఆవిర్భావ సభ జరుగుతూ ఉండగానే నాగబాబు కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది టీడీపీ. ఆ తర్వాత పవన్ స్పీచ్ లో కూడా టీడీపీని చులకన చేసి మాట్లాడడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పూనకం వచ్చిన వారిలా ఊగిపోయారు. మొదట్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్పై లైట్గా విమర్శలు చేశారు. క్రమేణా తమ పార్టీ ఎదుగుదల గురించి మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని తాను కాపాడానని అనడంతో ఇప్పుడు ఏపీలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. అసలు ఈ సభ కూటమిలో చీలిక కోసం పెట్టారా అన్నట్లుంది. తాజాగా సంఘటనతో 2 పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ టీడీపీతో గొడవకు కారణమైంది. జనసేనపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాతో ఒక రేంజ్లో దాడి చేస్తూ ఉన్నారు. తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేవని తెలుసుకో అని పవన్కు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కామెంట్స్ పెడుతున్నారు. 40 ఏళ్లుగా టీడీపీ నిలబడింది అంటే అది కార్యకర్తల బలమని గుర్తుపెట్టుకో అంటూ పవన్కి తెలియజేస్తూ ఉన్నారు. పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అని మరికొందరు చురకలంటిస్తున్నారు. కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్లు పవన్, ఆయన పార్టీ నాయకులు మాట్లాడటంపై టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి. నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెప్తే హుందాగా ఉండేదని, కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదని మాట్లాడడం వాళ్ళ అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ లేదా మరొకరిని నమ్ముకొని టీడీపీ రాజకీయాలు చేయడం లేదని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ మద్దతు లేకపోతే చివరికి 2 చోట్ల గెలవనేలోళ్ళు కూడా 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టాననడం అహంకారానికి నిలువెత్తు నిదర్శనమని టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. అసలు రాజకీయాలకు మీనింగ్ తెలియని నాగబాబు కూడా కామెంట్ చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. నాగబాబు ఒక సాధారణమైన సినీ నటుడు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ఆయనకు ఏదైనా పదవి ఉంటే ఉండవచ్చు, కానీ ఒక చట్టసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఆయనకు ఎమ్మెల్సీగా స్థానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అర్థం లేని మాటలు మాట్లాడడానికి వీల్లేదు.
ఒకవేళ తనకి తెలియని విషయాలు చెప్పవలసి వస్తే ముందుగా ఎవరినైనా అడిగి తెలుసుకుని మాట్లాడాలి. కానీ తమ పార్టీ ఆవిర్భావ సమావేశంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. అవగాహన లేని మాటలతో హేళనకు గురయ్యారు. ఆయన రకరకాల విషయాలు ప్రస్తావిస్తూ మధ్యలో రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ ఏదో చెప్పబోయి అంతలోనే తన మాటలను తానే సర్దుకున్న మాదిరి నటించి రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కదా అని అన్నారు. ఇది కేవలం రాజకీయ అవగాహన లోపమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం పట్ల ఆయనకు కనీస అవగాహన కూడా లేకపోవడం ఇలా మాట్లాడుతున్నారని సామాన్య జనం సైతం అనుకుంటున్నారు. ఎందుకంటే శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని మాత్రమే జగన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అని కాదు. ఈ విషయంలో నాగబాబుకు పరిజ్ఞానం లేదని తెలుస్తోంది. మరోవైపు నాగబాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై సెటర్లు వేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాట అన్నది వర్మనే. వర్మ గురించి అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అసలే ఎమ్మెల్సీ పదవి దక్కక తీవ్ర ఆవేదనలో వర్మ ఉన్నారు. ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా నాగబాబు కామెంట్స్ ఉన్నాయి. వర్మపై నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుపులో జనసేన మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాల పాత్ర లేదని నాగబాబు సభావేదికగా ప్రకటించారని అంటున్నారు. ఇది ఎలా ప్రకటిస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మ సహకారంతోనే గెలిచామని చెప్పిన సంగతి నాగబాబుకు తెలియదా అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి. పిఠాపురంలో వర్మను అణిచివేయడం ద్వారా అక్కడ టీడీపీకి చోటు లేకుండా చేయాలి అని జనసేన వ్యూహంగా కనిపిస్తుంది. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పెట్టి తమను అవమానించేలా రెచ్చగొట్టేలా నాగబాబు మాట్లాడడంపై టీడీపీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా 2019లో జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడే టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. జనసేనకు 6% మాత్రమే వచ్చాయి. బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది జనసేన. 50% ఓట్లు వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో సైతం టీడీపీకి 45%, జనసేనకు 9% ఓట్లు వచ్చాయి. ఘోరంగా ఓటమి చెందిన వైసీపీ కూడా దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో చూస్తే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా దానికన్నా పొత్తుతో పోటీ చేస్తే అదనంగా వచ్చిన ఓట్లు కేవలం 5%. దీనికే ఏదో టీడీపీని అంతా తానే బ్రతికిస్తున్నట్లు పవన్ మాట్లాడడం చూస్తే రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ వ్యవహారం చూస్తే నేల విడిచి సాము చేస్తున్నట్లు ఉందని సామాన్య జనం అనుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తుకు రాకమానదు. బండి కింద ఎలుక దూరి బండినంతా తానే మోస్తున్నట్లు చెప్పింది అట. అలాగే పవన్ కళ్యాణ్ తన బలాన్ని చాలా ఎక్కువగా ఊహించుకొని ఏదో మాట్లాడబోయి మరేదో మాట్లాడారని తెలుస్తుంది. సభలో జనాన్ని చూసి పూనకం వచ్చిన మాదిరి పవన్ ప్రసంగం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద జనసేన ఆవిర్భావ సభ జనసేన బలోపేతానికి తీసుకోవాల్సిన విషయాలపై చర్చించకుండా సొంత కూటమిలోని పార్టీలను టార్గెట్ చేసినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దీనిపై టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.